అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ లింగ. నేను దక్షిణాఫ్రికా దేశంలో ఉంటాను. సాగర్ల సత్తయ్య గారు రాసిన 'బర్కతి' కథా సంపుటి మీద నా అభిప్రాయాలు, అనుభవాలు, అనుభూతులు ఈరోజు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 'షిగాలుగుతున్న పల్లె వైభవం బర్కతి' కథ రాయాలంటే బోలెడంత మానసిక సంఘర్షణ జరగాలి. చాలా విషయ పరిశోధన జరగాలి. మనం ఏం చెప్తున్నామో, ఎలా చెప్తున్నామో ఓ ప్రణాళికాబద్ధమైన కూర్పు కావాలి. అసలు కథ తనని తాను చెక్కుకోవాలి. చివరిలో పాఠకుడు ఏదైనా గొప్ప ఉద్వేగానికి గురి కావాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది అని నమ్మేవాడిని. సాగర్ల సత్తయ్య గారు రాసిన ఈ 'బర్కతి' కథలు చదివే ముందు వరకు. కానీ అవేమీ అక్కర్లేదు. మనందరి బతుకులు మొదలైనట్టు చాలా మామూలుగా కూడా ఒక కథని మొదలుపెట్టొచ్చు. ఊర్లలో మాట్లాడుకునే మామూలు మాటలతో కూడా కథలు అల్లొచ్చు అని నన్ను నమ్మించిన కథలివి. కూర తాలింపు వేసి కలేమాకు కోసం చెట్టు దగ్గరకొచ్చిన ఆడబిడ్డలు చెప్పుకునే 4, 5 మాటలు ఒక్కోసారి కథను ఉడికిస్తాయి. 70 ఏళ్ళొచ్చాక బొడ్రాయి అడుగుల మీద కూర్చున్న పెద్ద మనిషి వినపడి, వినపడక వినే ఆ 2 మాటలు కథను వినిపిస్తాయి. ఒక్క గుక్క సారా తాగి పెళ్ళాన్ని 2 మాటలంటే పొద్దున్నే ఓ కొత్త కథ పంచాయతీ గద్దెనెక్కి కూర్చుంటుంది. ఇవన్నీ పల్లె బతుకులు. వీటికి ఒత్తులుండవు, ఎత్తుపల్లాలుండవు. గాలివాటికి అలా సాఫీగా ఎగురుతుంటాయి. ఏ ఎండిన కర్రపుల్లైనా చిక్కుకుందా పొద్దున్నే కథ రెపరెపలాడుతుంది. సాగర్ల సత్తయ్య గారు రాసి అచ్చేసినవి అసలు కథలే కాదు. ఇవి నేను రాశాను అని ఆయన అంటే ఒప్పుకునేదే లేదు. ఎందుకంటే మనం పల్లెల్లో పుట్టి ఉంటే లేదా పల్లెల్లో పెరిగి ఉంటే మన ఇంట్లోనో, ఇంటి బయటో ఖచ్చితంగా ఇలాంటివి జరిగే ఉంటాయి. ఇప్పటికీ పల్లెటూరులో పెరిగి సిటీలో బతుకుతున్న వాళ్ళు ఏ నలుగురైనా ఓ పట్టణంలో కలిసి వాళ్ళ పల్లె గురించి మాట్లాడదాం అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివే మాట్లాడుకుంటారు. సత్తయ్య గారు కూడా అలాంటి మాటలనే కథలు చేశాడు. ఎందుకంటే ఆయన కూడా మట్టిలో పుట్టినవాడే. నల్లగొండ బతుకు చిత్రాన్ని ఒంటికి పులుముకొని పెరిగినవాడే. అందుకే ఇలాంటి మట్టిచాటు మనుషుల్ని అక్షరాలుగా మలచగలిగాడు. ఇందులో చాలా కథలు ఏ ఇంట్లోనో ఉదయం అన్నపేలకు గొడ్లన్నీ మేతకెళ్ళాక మొదలవుతాయి. సాయంత్రం మళ్ళీ అవి తిరిగొచ్చేసరికి పూర్తవుతాయి. కథ బతుకుని దాటనప్పుడు అవి సాధారణంగానే ఉంటాయి. అందుకే సాగర్ల సత్తయ్య గారు రాసిన ఈ 'బర్కతి' కథలు చాలా సాధారణంగా మొదలవుతాయి. చాలా సాధారణంగా ఉంటాయి. మన ఇంట్లో జరిగే మాటల్లాగా, మన ఇంట్లో జరిగే విషయంలాగా ఉంటుంది. ఈ పుస్తకం చదవడం చాలా సులభం. త్వరగా పూర్తి చేయొచ్చు కూడా. కానీ అసలైన కష్టం ఏంటంటే ఒక కథని దాటి ఇంకో కథలోకి వెళ్ళడం. ముందు చదివిన కథ పల్లెల్లోకి అమాంతం లాక్కెళ్ళి పారే ఏటి పక్కనో, కచ్చీరు కాడ కూడిన పెద్ద మనుషుల దగ్గరో, షిగాలుగుతున్న శివసత్తుల ముందో వదిలేస్తుంది. వాటిని తప్పించుకొని రావడం అమ్మ ఒళ్ళోంచి అర్ధాంతరంగా లేచి రావడం లాంటిది. అంత సులభం కాదు. ఒక కథ చదివాక చాలాసేపు ఆలోచనల్లో ఎటో వెళ్ళిపోతాం. ఎటో కాదు, పల్లెల్లోకేనేమో. చదివే ప్రతి పాఠకుడు ఒక్కో పల్లెని కలగంటాడు. పల్లెలు మన కళ్ళలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ కథల్లో పాఠకుడి ఉద్విగ్నత కోసం అర్ధాంతరంగా ఎవరూ చనిపోరు. కులాలు, మతాలు కర్రలు పట్టుకొని కొట్టుకోవు. బడికెళ్ళే ఆడబిడ్డలు పొద్దున్నే లేచి ప్రేమ కథలు చెప్పరు. అర్ధరాత్రి 2ంటికి మనుషులు శవాలవ్వరు. విచిత్రంగా మనుషులందరూ చాలా సాధారణంగా మాట్లాడతారు. కథల్లో ఇమడని బ్రతుకులన్నీ వచ్చి నులకమంచం వేసుకొని కూర్చుంటాయి. సరిత లాంటి అంజయ్య బిడ్డలు ఇప్పటికీ పెళ్లి డప్పుల మీద కన్నీటి సప్పుళ్ళు చేస్తున్నారు. పరిష్కారాలు పుస్తకాలు దాటి పల్లె మస్తకాల్లోకి రావాలేమో. ముత్యాలమ్మ గుడి ముందు గజ్జలలాగు గట్టి పూసలకుల్లా బంగారు బొట్టు వీరగోలలతో రుద్రాక్షలతో ఊరు పునకముగుతుంటే పులకరించని మనసుంటుందా? తల్లి పార్వతికి మగుడు శంకరునికి 10,000 శనార్థులు పలుకుతుంటే చిందులయ్యని తనువుంటుందా? 2 చేతుల పబ్బతి బట్టి గద్దెకి మొక్కుతున్న చేతిగాజుల సప్పుళ్ళని మర్చిపోతే మనకు బతుకుంటుందా? ఇవన్నీ కులం, మతం, వర్ణం, వర్గం తెలియని అమాయకపు పల్లెటూర్లు అందరినీ అత్త, మామ, అన్న, వదిన అని పిలిచే స్వచ్ఛమైన నోర్ల గుండా పలికించే ప్రేమ మాటలు, ప్రేమ పాటలు. మనుషుల్ని చూసినప్పుడు అప్రయత్నంగా కురిసే చిరునవ్వులే వీటికి పల్లవి చరణాలు. నిన్ను నన్ను కలిపి కుట్టే అందమైన సంగీతం ఇది. ఈ పాటలు వింటూ నిలబడే ఏదో తెలియని నిద్రలోకి జారిపోతాం. కొమరెల్లి మల్లన్న, కొరివీరన్న, కొండగట్ట అంజన్న, పోలేరమ్మ, గట్టుమైసమ్మ, ఏడుపాయల దుర్గమ్మ పిలిస్తే
మళ్ళీ సంవత్సరానికో 2 ఏళ్లకో ఉత్సవమై మేల్కొంటాం. ఇలాగే తరతరాలుగా మనుషులు విడిపులు అవ్వకుండా ఊర్లు కలిపికుడుతున్నాయి. ఒంటరి బ్రతుకుల్ని పూలమాలలు చేస్తున్నాయి. అందుకే మనమింకా మనిషి వాసనొస్తున్నాం. ఈ కథలు అనగనగా అంటూ మొదలవ్వవు. చిట్యాల పత్తి మిల్లు ముందు చిటాలున పగిలిన పత్తికాయంటి రైతు గుండె చప్పులతో మొదలవుతాయి. మిరపనారు లాంటి బాల్యాలు బడి మడిలో నాటుకోకుండానే వడిలిపోతుంటే ఆ పసిపాదాల కన్నీళ్లతో మొదలవుతాయి. బోర్ల నుండి అప్పులు కురుస్తుంటే చెలకల్లో మొలకలవ్వని విధవ విత్తనాల తలరాతల్లో మొదలవుతాయి. అందుకే ఇవి ఎప్పటికీ కథలు కాదు, వ్యధలు. నల్లగొండ చుట్టుపక్కనో, నార్కట్పల్లి పల్లెల్లోనో ఇంకా కుమ్మరివాముని ఇడిచిపెట్టని లక్షమైలున్నారు. చేస్తున్న పని ఇష్టమైనప్పుడే మనిషి ఆనందంగా ఉండగలడు అని చెప్పడం కూడా రాని మనుషులు తలంచుకొని పని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళని చూస్తూ మాటలు మనం వెతుక్కోవడమే కానీ వాళ్ళేం చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మాటల మనుషులు కాదు. ఇలాంటి మనుషుల కథలన్నీ సత్తయ్య ఒక దగ్గర చేర్చాడు. ఇక్కడి వస్తు వైవిధ్యం విస్తారమైన పల్లె బతుకుకి నిదర్శనం. తలకు గట్టిన రుమాలు లోపల సగం కాలిన చుట్ట, దండకడెం, ముంజేతి కంకణాలు, కొంకరపోగు, జకముక సంచి, గోరుగాలు, చిమ్మట, వీటిని ఎవరు పుస్తకాల్లోకి తీసుకొస్తారు? ఇంత గొప్ప పల్లె వైచిత్రిని ఏ కళాకారుడు అందంగా చిత్రిస్తాడు? కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టు గొల్ల కురుమల బ్రతుకుల నుంచి శారదకాండ్లు, పిచ్చకుంట్లు, బుడిగజంగాలు, పొడబోతులోళ్ళు వీళ్ళందరినీ ఏ కాగితాలు గుండెల మీద దాచుకోగలవు? ఇంటి ముందు దర్పంగా నిలబడ్డ దుడ్డుకర్రని మన ఇంటి మహాలక్ష్మి అనగలిగిన నిన్నటి తరాన్ని ఎవరు కథలుగా చెప్పగలరు? సత్తయ్య గారు ఒక్కడే పట్టుబట్టి పల్లె అరుగు మీద మనతో ఈ కథల్ని మళ్ళీ ఓనమాలుగా దిద్దించాడు. నిజానికి ఇది మన చరిత్ర. గవర్నమెంట్ ఆఫీస్ గోడల మీద అందంగా చిత్రించబడి మనల్ని విక్రిస్తున్న మన కథలివి. మనం సౌకర్యంగా మర్చిపోయిన మన పదాలు ఎన్నో ఎదురొస్తాయి ఈ కథా విధుల్లో. ఇవి విడివిడిగా ఒక్కో కథలా కనిపిస్తున్నా నిజానికి ఇందులో ఒక్కో కథ, ఒక్కో జీవితం. ఇవన్నీ కలిపి జీవితాలు అల్లుకున్న ఊరు. బర్కతి ఓ మంచి పల్లెకి నమూనా. ఇక్కడ నవ్వులుంటాయి, పెద్దల పరాశకాలుంటాయి, బోనమాడుతున్న పెద్దమ్మలుంటారు, బిడ్డ పెళ్లి చేయలేక తలలు పట్టుకున్న తండ్రులుంటారు, కొడుకు కూలిపోతే గుండె లదిరేలా ఏడ్చే అమ్మలుంటారు, దళారీల గరలపు మాటలకు ఆస్తిని అస్తిత్వాన్ని అమ్ముకున్న అన్నలుంటారు. చివరికి ఊరంతా బర్కతి ఎన్నో జ్ఞాపకాలను దాటించి ఒక చిరునవ్వును మిగుల్చుతుంది. నాకు ఈ కథలు చదువుతుంటే సమాజానికి సత్తయ్య గారు దృఢంగా ఏదో చెప్పాలనుకుంటున్నారు అనిపించింది. నల్లబొడ్డు మీద 4 మంచి మాటలు రాసి మనతో చదవాలనుకుంటున్నాడు, చదివించాలనుకుంటున్నాడు. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడానికి తపన పడుతున్నాడు అనిపించింది. ఈ కథలన్నీ చదివాక, అనుభవించాక, ఆస్వాదించాక పల్లె మీద ప్రేమ పెరుగుతుంది, సత్తయ్య గారి మీద గౌరవం పెరుగుతుంది. నమస్కారం. గౌతమ్ లింగ.